నమస్కారం, ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మొమ్మిడివరం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద విషాదం. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఇంటర్ విద్యార్థి దుర్మరణం. ఫిబ్రవరి 7 నుంచి ఇర్రిపాకలో త్రిమూర్తుల కళ్యాణ మహోత్సవాలు. పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. టెక్సిటీపాలెం ఘటనపై ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సీరియస్. పాఠశాల యాజమాన్యానికి ఘాటు హెచ్చరిక. కాకినాడ జిల్లాలో కల్తీ నూనె మాఫియా గుట్టురట్టు. ధర్మవరం హైవే వద్ద కల్తీ నూనె కేంద్రంపై పోలీసుల మెరుపు దాడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థి తల బయటకు పెట్టడంతో టోల్ ప్లాజా గడ్డర్ తలకు తగిలి మృతి చెందాడు. టోల్ ప్లాజా సమీపంలో లక్ష్మీదేవి లంక గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి సోంపల్లి వెంకట రవీందర్ అమలాపురం నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్తుండగా టోల్ ప్లాజా వద్ద తల బయటకు పెట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇక్కడ కెమెరా చూపెడతాను. అవును సార్, ఫోన్ చేస్తాను. అదేనా బస్సు మీ లైటే వెలుగుతుందండి. అది వెళ్ళిపోతుందండి. కనపడింది కదా. బ్యాక్ సీట్ బాగా చదువుకున్నాడా? అదిగో కదిలిపోయింది, చూసావా? ఇది కదిలిపోయింది. ఆడలేండి, అరగంట మాడుతుంది. అది వెళ్ళిపోతుంది. ఏమో ఏం చేయండి, చిన్నపిల్ల ఏం ఉండదు. ఫ్యాన్ మీద అంత అంత బలం లేదండి. మీరు భయపడుతుంది, మీ దగ్గరే ఉందనుకుంటున్నారు. అది కూరలు అనుకుంటున్నాను. మొత్తం మొత్తం ఒక్క నిమిషం. Incoming voice call from Tulasi Ram driver Madodi Palamon. సకినేటిపల్లి మండలం టెక్సిటీపాలెంలో స్కూల్ బస్సు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యార్థులను తీసుకువెళ్తున్న బస్సు స్టీరింగ్ ఒకసారిగా వదిలేయడంతో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో కరెంటు స్తంభం మధ్యలోకి పెరిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. వారిని స్థానికులు బస్సులో నుంచి కిందకు దించారు. త్రుటిలో ప్రమాదం తప్పింది.
ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జగ్గంపేట మండలం ఎర్రిపేట గ్రామంలో శ్రీనివాసుని కళ్యాణం, సత్యనారాయణ స్వామి కళ్యాణం, భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏలేరు తీరాన 5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన పనులను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కళ్యాణ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో ప్రజలంతా హాజరవడం జరుగుతుందన్నారు. సరిపోతుంది. క్యాంపు పండగ అయిన వెంటనే ఈ సర్జరీలు చేయించు. ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి 8వ తారీఖు, 9వ తారీఖు ఏదైతే జగ్గంపేట మండలం ఇరుపాక గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి సమేత అలాగే మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి ఆలయాలు ఉన్నాయో ఆలయ ప్రాంగణంలో 7వ తారీఖుని శ్రీనివాస కళ్యాణం తిరుమల దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి సంస్థ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుని శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకి శ్రీనివాస కళ్యాణం ప్రారంభమవుద్ది. 7వ తారీఖున 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా కార్యక్రమం ఉంటుంది. దీనికి ముఖ్య అతిథులుగా తిరుమల దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే బోర్డు మెంబర్స్ అంతా, చాలా వరకు బోర్డు మెంబర్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే అడిషనల్ కమిషనర్ ఎవరైతే అడిషనల్ ఈవో ఉన్నారో ఈవో వెంకయ్య చౌదరి గారు కూడా రావడం జరుగుతుంది. ఆ రోజు వీళ్ళందరూ అతిథులుగా హాజరై అలాగే మన ప్రజాప్రతినిధులు పెద్దలందరూ కూడా హాజరవుతారు. సుమారు ఒక 10,000 మందితోటి ఇక్కడ శ్రీనివాస కళ్యాణం జరుగుతుందని చెప్పేసి నా అంచనా. దాన్ని దాటినా ఆశ్చర్యపోవక్కర్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. సుమారు 5 ఎకరాలు. గోకవరం మండలం తంట్రికొండ గ్రామంలో అమ్మవారి జాతర పేరుతో కొంతమంది అశ్లీల నృత్య ప్రదర్శనలు నిర్వహించడంతో గోకవరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఈ నెల 19వ తేదీన జాతర ప్రారంభమైతే ఒకరోజు ముందుగానే 18వ తేదీన అనుమతులకు వ్యతిరేకంగా కమిటీ సభ్యులు నిర్వహించిన అశ్లీల నృత్య ప్రదర్శనలు చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వాటిని గ్రామస్తులు అడ్డుకోవాలని, ఇలాంటివి చూస్తే సమాజానికి ఉపయోగపడే పిల్లలు పాడవుతారని సిఐ ఎస్పీవీఎస్ మూర్తి అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారు ఎంతటి వారైనా వారికి చట్టపరమైన శిక్షలు విధిస్తామన్నారు.
మండలం గండికొండ గ్రామంలో కుంతిదేవి అమ్మవారి ఉత్సవాలు జాతర ఉందని చెప్పి కమిటీ సభ్యులు 19వ తారీఖు జాతర అని చెప్పి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ జాతరకి ఎస్ఐ గారు మరియు సిబ్బంది కూడా అక్కడ బందోబస్తు అది నిర్వహించి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా జాతరని కంప్లీట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ప్రకారం పోలీసులు ఉంటే మనం కొన్ని అశ్లీల కార్యక్రమాలు వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయలేమని చెప్పి వాళ్ళు డిసీవ్ చేసి పోలీస్ని ఇంకా కొంతమంది వ్యక్తులను డిసీవ్ చేసి ముందు రోజు రాత్రే ఒక అశ్లీల ప్రదర్శన అనేది చంటికంట గ్రామంలో ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శనకి కారకులైనటువంటి ఆర్గనైజర్స్ని, అక్కడ ప్రదర్శన చేసినటువంటి 3 వ్యక్తుల్ని, ఆర్గనైజర్స్ 2ని, మొత్తం 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా దానికి ఆ డ్యాన్స్లకు ఉపయోగించినటువంటి డాక్టర్ని, సౌండ్ సిస్టమ్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. మాకు ఎవరైతే కమిటీ సభ్యులు ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగవు, అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు జరగవు అని చెప్పి మాకు అఫిడవిట్ ఇచ్చారో, ఎంఆర్ఓ గారి దగ్గర బౌండ్ ఓవర్ అయ్యారో వాళ్ళ మీద కూడా వాళ్ళ పాత్ర కూడా పరిశీలించి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. ఇందు మూలంగా మన గోకవరం మండలం అదేవిధంగా కోరుకొండ సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, మన గ్రామదేవతలైనటువంటి అమ్మవార్లి జాతరలు కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సభ్య సమాజం సిగ్గుపడేలాగా, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తల వంచుకునేలాగా కార్యక్రమాలు ఏర్పాటు చేయొద్దని, ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్స్ కోసం పర్మిషన్ కోరతారో అవే నిబంధనలకి లోబడి టైమింగ్స్ ఫాలో అవుతూ ఆ కార్యక్రమాలే ఏర్పాటు చేసుకోవాలని, డీజేలు సౌండ్ సిస్టంలో కూడా పరిమిత శబ్దాలతో ఏర్పాటు చేసుకోవాలని, ఇప్పుడు రానున్నాయన్నీ కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైం కూడా దగ్గరికి వచ్చినాయి. అదేవిధంగా కూడా సంఘ వ్యతిరేకమైన కార్యక్రమాలైనటువంటి గుండాట, పేకాటలు కూడా ప్రోత్సహించొద్దని, ఎలాంటి అశ్లీల ఇజ్రాలో డ్యాన్స్లు కూడా ప్రోత్సహించొద్దని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే అమ్మవార్ల జాతరలు కానివ్వండి, స్వామివార్ల కళ్యాణాలు కానివ్వండి, భక్తి శ్రద్ధలతో మొత్తం అందరూ కూడా సభ్య సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా, అంగీకరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, సకినెట్పల్లి మండలం టేక్సెట్టిపాలెంలో ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని కొట్టిన ఘటన తెలిసింది. ఈ నేపథ్యంలో రాజోల్ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాఠశాల వద్దకు వెళ్లి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని వారికి సూచించారు. అనంతరం ప్రమాద సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల జనసేన పార్టీ కమిటీ ఏర్పాటుకు పిఠాపురం నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల నియమావళి దిక్సూచిగా నిలవనుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళూరు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కమిటీల ఎంపిక కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళూరు పర్యవేక్షణ జరుగుతున్నాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోల్ గ్రామంలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద సంస్థాగత కమిటీల ఎన్నికల ప్రక్రియ రామ్ తాళూరు పర్యవేక్షణ జరుగుతున్నాయి. గొల్లప్రోలు నగర పంచాయతీ 20 వార్డులకు ఏకే మల్లవరం గ్రామానికి ఏవి జయనగరం గ్రామాలకు కమిటీలు ఏర్పాటుతో ఉత్కంఠభరితంగా సాగింది. బ్యాలెట్ పద్ధతి ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ తాళూరి మీడియాతో మాట్లాడారు.
మీది జనసేన పార్టీ అని మేము కూడా పాజిటివ్గానే ఇస్తాం, నెగిటివ్గా ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ ఎందుకంటే మీడియా మిత్రులకి నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనం డిసెంబర్లో 50 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. అవి సక్సెస్ఫుల్గా జరిగాయి. మన ప్రతి గ్రామంలో కూడా వార్డు ఇన్ఛార్జీలని, బూత్ ఇన్ఛార్జీలని, గ్రామాధ్యక్షులు ఎన్నుకున్నాము. ఇంకా 2 గ్రామాలు మిగిలాయి. అవి ఏకే మల్లవరం, ఏ విజయనగరం. వాటికి సంబంధించి ఈ రోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంతోపాటు గొల్లప్రోల్ టౌన్, పిఠాపురం టౌన్ వార్డు ఇన్ఛార్జ్ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి ఈ 2 రోజులు. ఇవి పూర్తయిన తర్వాత 30వ తారీఖు 3 మండల అధ్యక్షులు, పిఠాపురం టౌన్కి, గొల్లప్రోల్ టౌన్కి అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని, సెక్రటరీని, జనరల్ సెక్రటరీని, 2 జాయింట్ సెక్రటరీని కూడా ఎన్నుకోవడం అవుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియ అన్ని 30వ తారీఖు ఈవినింగ్ కల్లా పూర్తి చేస్తాము. మండల అధ్యక్షులు 2 పిఠాపురం టౌన్, గొల్లప్రోల్ టౌన్ అధ్యక్షుల నామినేషన్స్ ఈరోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి స్వీకరించడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ నామినేషన్లన్నీ ఒకసారి చూసుకొని పరిశీలించుకొని వాళ్ళకి 30వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీంతో కంప్లీట్ పిఠాపురంలో అన్ని మండలాలకి, అన్ని విలేజ్కి, అన్ని వార్డులకి బూత్ కమిటీలతో సహా కంప్లీట్ అవుతాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా 5125 మంది నాయకులుగా ఎన్నుకోబడతారు. సో నాకు తెలిసి ఒక నియోజకవర్గంలో ఇలా ఎన్నికల ప్రాసెస్ జరగడం అనేది ఈ రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిసారి. ఇదే ఎన్నికల ప్రక్రియ రాష్ట్రం అంతా కూడా జరగబోతుంది. దీనివల్ల 5128 మంది మన జనసేన కార్యకర్తలు నాయకులు అవుతున్నారు. సో దీనివల్ల మనకేంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, లేకపోతే మన సంస్థ సకిరెడ్డిపల్లి మండలం టెక్సెట్టిపాలెం మెయిన్ రోడ్డుపై 30 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు స్టీరింగ్ ఫెయిల్ అయి విద్యుత్ స్తంభాన్ని కొట్టింది. ప్రాణ నష్టం తప్పినప్పటికీ ఈ ఘటనపై ఏపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రతినిధి సహదేవ్ తాడి మండిపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సును సీజ్ చేయాలని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిట్నెస్ లేని బస్సులకు పర్మిషన్లు ఇస్తున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్తే. నా పేరు సహదేవ్ తాడి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిని, విద్యార్థి విభాగం. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సకినేటిపల్లి మండలం టేక్సెట్టిపాలెం గ్రామంలో అంటే మెయిన్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదం ఏదైతే ఉందో అది అందరి మనసులను కూడా కలిసివేసింది. ఎందుకంటే భాష స్కూల్ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులో ఒక 28 నుంచి 30 మంది పిల్లలు అందులో ప్రయాణం చేస్తున్నారు. సడన్ గా అటు మనకు అంతరేదిపాలెం నుంచి అలా కరెక్ట్గా టేక్సెట్టిపాలెం వచ్చే సమయంలో కరెక్ట్గా అక్కడ స్టీరింగ్ అనేది వదిలేయడంతో సడన్ గా అది వెళ్ళి కరెంట్ పోల్ని ఢీకొనడం జరిగింది. ఆ టయానికి కరెంట్ ఉంది. ఎప్పుడైతే అది ఢీకొనడం జరిగిందో ఒక్కసారిగా కరెంట్లో పవర్ ఫ్లక్చుయేషన్ వచ్చి సడన్ గా పవర్ ఆగిపోవడం జరిగింది. నిజంగా ఆ ప్రమాదం దేవుడు కాపాడనే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఆ కరెంట్ పోల్ లేకపోతే డైరెక్ట్ గా కాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అంటే నేను ఒకటే చెప్తున్నా, స్కూల్ యాజమాన్యానికి కేవలం పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయడమేనా, వాళ్ళ దగ్గర ఆ తల్లిదండ్రులు కష్టపడుతున్న ఆ కష్టాన్ని, రక్తాన్ని తాగేయటమేనా అని అడుగుతున్న యాజమాన్యాన్ని. ఎందుకంటే స్కూల్ ఫీజులు కట్టకపోతే పిల్లల చేత తల్లిదండ్రులకి ఫోన్లు చేయించి లేకపోతే తల్లిదండ్రులకి చెప్పించే స్థాయికి ఇవాళ కార్పొరేట్ సంస్థలు కానీ, ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆ ఫిట్నెస్ ప్రాబ్లం, అంటే ఆల్రెడీ ఆ బస్సు సమస్య ఉంది అని ఆల్రెడీ చాలా రోజుల నుంచి చెప్తున్నా కూడా కనీసం యాజమాన్యం పట్టించుకోపోవడం చాలా దారుణమైన విషయం. ఎప్పుడైతే ఈ పోల్ని కరెంట్ పోల్ గుద్దేయడంతో వెంటనే పవర్ అక్కడ ఆటోమేటిక్గా ఆగిపోవటం, వెంటనే అక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు ఇవాళ అంతర్వేది తీర్థానికి వచ్చిన పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అలాగే స్థానికులు ఉన్నారో, వాళ్ళంతా వచ్చి అక్కడ వెంటనే అలర్ట్ అయ్యి గోకవరం రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న సాయి ప్రియాంక లేఅవుట్ సమీపంలో కొంతమంది వ్యాపారాలకు సంబంధించి ఫంక్షన్ హాల్ నిర్మించి వాటికి దారిని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో అనుమతులు తెచ్చుకున్నారు. ఎన్హెచ్ రోడ్ సమీపంలో ఉన్న స్థలాన్ని ఎవరైనా రహదారికి అనుమతులు ఇస్తారా? ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్న యజమానికి వివరాలు అడిగితే అధికారులు ఇచ్చారని అంటున్నారు. అధికారులు ఎటువంటి పర్మిషన్లు అయినా ఇవ్వచ్చా అని గోకవరం గ్రామ ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. అధికారులు మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని నిరూపించుకోవాలని గ్రామస్తులు చెప్పారు. అనుమతులు ఇవ్వకుంటే బహిరంగంగానే రహదారి నిర్మాణం ఎందుకు చేస్తారని ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పేది ఎవరని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
వంట నూనె కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న అక్రమార్కుల ఆట కట్టించారు కాకినాడ జిల్లా పోలీసులు. జంతు కొవ్వు మరియు నాణ్యత లేని ఆయిల్ కలిపి కల్తీ నూనె తయారు చేస్తున్న కేంద్రాన్ని ధర్మవరం నేషనల్ హైవే 16 సమీపంలోని ఒక రేకుల షెడ్లో గుర్తించి ముట్టడించారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజ్ పర్యవేక్షణలో ప్రతిపాడు సీఏ సూర్యాప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం బృందం ఈ దాడి నిర్వహించింది. పిఠాపురం చెందిన ఫణిప్రసాద్ అనే వ్యక్తి జంతువుల కొవ్వును అతి తక్కువ ధరకు దొరికే క్రూడ్ ఆయిల్తో కలిపి వంట నూనెగా మార్చేవాడు. గత 4 నెలలుగా ఈ అక్రమ దందాన్ని కొనసాగిస్తూ తయారు చేసిన కల్తీ నూనెను హిత్యాపురం మరియు రాజమండ్రిలోని వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులుండగా ప్రధాన నిందితుని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. మిగిలిన 8 మంది నిందితులు ప్రస్తుతం పరారులో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. హోటల్కి వెళ్తే ఏం చేస్తారు, ఎక్కడ చెప్తాడు ఆయన మన చెప్తే ఎవరు చేయరు కొందరా చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలకు సుపరిచితులై సేవా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తున్న కాకినాడ జిల్లా తుని గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ ఎలంశెట్టి గురుప్రసాద్ ఏపీ వైద్య మండలి ఎన్నికల బరిలో నిలిచారు. త్వరలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారికంగా సమంత ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు వైద్యులతో కలిసి ఆయన అందించారు. నిత్యం వైద్య సేవలు అందిస్తూ ఎంతో మంది ఆరోగ్య సమస్యలు తీర్చిన వైద్యులు గురుప్రసాద్కు మద్దతుగా అనేక మంది వైద్యులు ప్రముఖులు సైతం నిలిచారు. అంటే అనుమానం హాస్పిటల్ షాపింగ్ చేస్తారు. హాస్పిటల్ షాపింగ్ చేసినప్పుడు అంటే వాడు అర్థం పోతాడు, ఏదో చెప్తాడు, స్కాన్ తీస్తాడు, ఏముండదు, మళ్ళీ వాడు అర్థం తిరుగుతూనే ఉంటాడు. మీది అదే హాస్పిటల్ షాపింగ్ చేస్తా ఉన్నాం. భయం వద్దు, అనుమానం వద్దు. మామూలుగా ఫ్రీగా ఉంది. బీపీ బాగానే ఉంది, కంగారు పడదు. రామారావు గారు అంత బాగుంది, అంతా బాగుంది, బీపీ బాగుంది, మంచిగా బీపీ మాత్రం వాడుకో. నా ఉద్దేశం ఏంటంటే జలుబు దగ్గు గొప్ప తగ్గకపోతే రమ్మని నా ఉద్దేశం అదనమాట. అది ఇంకేం మాత్రం అవసరం లేదులే, ఉన్నాయి కాబట్టి అది వేసేసుకో. ఏం చదువుతున్నావు? మీ అమ్మ పేరు ఏం పేరు? పొద్దున ఏం తిన్నావు? అయినవెల్లి మండలంలోని చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయినవెల్లి పీహెచ్సీ డాక్టర్ సంతోష్ బుధవారం తెలిపారు. చలి తీవ్రత వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ఉబ్బసం, పెళ్లికోతలు, గుండెకు సంబంధించిన వ్యాధులు తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏమైనా సమస్య ఎదురైతే వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం మంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, కావున అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా మంచులో తిరిగినప్పుడు మాత్రం మాస్క్ కానీ లేదా తలకి ఏదైనా చుట్టుకోవడం కానీ, చెవుల్లోకి ముక్కులోకి మంచు వెళ్ళకుండా ఏదైనా అడ్డు పెట్టుకోవడం కానీ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేడి నీళ్ళు, వేడి కాచిన నీళ్ళే తాగటం మంచిది. జ్వరాలు ఏ రాకుండా జాగ్రత్త పడండి. ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిది. పిల్లల్ని, చిన్నపిల్లల్ని మంచులో ఎక్కువ తిప్పద్దు. సరే, జాగ్రత్తగా ఉండండి. అందరికీ నమస్కారం. ఇవి ఆరెంజ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.